హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఇంకా ఈరోజొచ్చేసి ఇది ఫ్రైడే బ్లాగ్ అండి. 2 డేస్ అయింది నేను బ్లాగ్ అప్‌లోడ్ చేయక. ఈరోజు అర్జున్ బాక్స్‌కొచ్చేసి పుండికూర పప్పు చేశానండి. టిఫిన్‌కి వచ్చేసి దోసలు, చట్నీ వేశాను. ఈ దోసలకి ఎక్కువ చట్నీ చెయ్యను. సో, ఇంకా అర్జున్ అన్నాడు, "ఇంకా రోజు పల్లీల పొడి ఏం పెడతావు మమ్మీ? ఈరోజు చట్నీ చెయ్యి. చాలా రోజులైంది కదా! పల్లీలు చట్నీ చెయ్యి" అనేసి అన్నాడు. పల్లీలు, పుట్నాలు వేసి నేను చట్నీ చేస్తాను. ఇంకా అలానే వాడికి చట్నీ చేశాను. వాడికి పల్లీల చట్నీ నార్మల్‌గా పల్లీలేస్తే అంత ఇష్టంగా తినడు. దాంట్లో కొన్ని పుట్నాలు వేసి చట్నీ చేస్తాను. టేస్ట్ బావుంటది. ఇంకా అలా వాడు చేయమన్నాడనేసి వాడి కోసం ఇంకా దోసకి చట్నీ చేసేశాను. ఇంకా వాడికి 1 వీక్ అలా హాలిడేస్ వస్తాయి. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకా బాక్స్ ఈరోజే లాస్ట్. ఇంకా మళ్ళీ 1 వీక్ వరకు వాడికి బాక్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా రోజుకొక అదో పెద్ద తలనొప్పి అండి. రేపు బాక్స్‌కి ఏం చేయాలి? వాడు ఏం తింటాడు? ఇదే ఉంటది. నార్మల్‌గా ఇంకా నాకనేసే కాదు, ఇంకా అందరికి ఇలానే ఉంటదనుకుంటా. బాక్స్ చేయాలనుకునే వాళ్ళకి ఏం పెడితే తింటారు? ఏం పెట్టకపోతే తింటారు? అనేసి. మా వాడికి మాత్రం నచ్చినవి పెడితేనే తింటాడు బాక్స్‌లో. లేకపోతే ఇంకా బాక్స్ హాఫ్ వదిలేసేసుకొని తీసుకొని వచ్చేస్తాడు. హాఫ్ తింటాడు, హాఫ్ దాంట్లోనే పెట్టుకొని వస్తాడు. "ఏమైంది తినలేవురా" అంటే, "టైం అయిపోయింది మమ్మీ" అనేసి ఇదొక్కటి బాగా చెప్తాడు. "మమ్మీ టైం అయిపోయింది, ఇంకా మ్యామ్ బాక్స్ మూసేయమన్నది" అన్నట్టు చెప్తాడు. "మ్యామ్ ఎందుకు చెప్తదిరా అలా" అనంటే, "మా మ్యామ్ అట్లానే చెప్తదని" చెప్తాడు వాడింకా. ఇంకా అంతే అండి. మా అర్జున్ అయితే నచ్చితే తింటాడు, లేకపోతే లేదు అనేసి. ఇంకా ఈరోజైతే ఇంక లాస్ట్ అనేసి ఇంక వెజిటబుల్స్ గూడా ఏం లేవు ఇంట్లో. అందుకనేసి పుండికూర పప్పు చేశాను. ఇంకా పుండికూర పప్పు చేసి ఇంకా దాంట్లోనే కొంచెం పక్కకి మామిడికాయ చట్నీ అలా వేశాను. అది తినకపోయినా దీంతోనన్నా తినేస్తాడు అనేసి మామిడికాయ చట్నీ వేశాను. మామిడికాయ చట్నీతోనన్నా తింటాడు, ఇంక దీంతోనన్నా తినేస్తాడు అనేసి ఇంకా అవి 2 పెట్టేశాను. ఇంకా ఇక్కడ ముగ్గు వేసేసానండి. ఇంకా లాస్ట్‌కి అందులో కుంకుమ, పసుపు 2 పెట్టేశాను. ఇంకా ఫైనల్‌గా ముగ్గు మొత్తం లుక్ ఇదండి. ఇంకా చెప్పాను కదండీ వాడి కోసం అనేసి పుండికూర పప్పు చేశాననేసి. ఇంకా 1 కప్పు పప్పు తీసుకొని పప్పుని మొత్తం కడుక్కొని అందులోనికి వాటర్ పోసి పుండికూరని మొత్తం వేసేశాను. పుండికూరని నేను సాల్ట్ ఏసి ఒక 2 టైమ్స్ అలా కడుగుతానండి. సాల్ట్ వేయడం వల్ల ఏమైనా కెమికల్స్ అవేమన్నా ఉంటే ఆకు నుంచి వెళ్ళిపోతాయి. సో, క్లీన్ అయిపోతది. ఇంకా అందులోనికే నేను పల్లీలు వేస్తాను. పల్లీలు, ఆనియన్స్ సరిపడినంత మొత్తం వేసేసాను. ఇంకా పచ్చిమిర్చి కూడా పప్పుకు సరిపడినంత వేసి అందులోనే పసుపు వేశాను. పసుపు ఇంకా పప్పుకు సరిపడినంత ఆయిల్ వేసేసి మూత పెట్టేసి ఇంకా స్టవ్ పైన పెట్టేశాను. ఒక 5 విజిల్లు వచ్చేస్తే మా పప్పు ఉడికిపోతుంది. ఇంకా చెప్పాను కదా పల్లీలు, పుట్నాలు వేసి వాడికి చట్నీ చేశాననేసి. ఇంకా ఇవి 2 మిక్స్ వేసేసుకొని ఇవి 2 వేశాను. వేసి అందులోనే చింతపండు, అల్లం వెల్లుల్లి రెబ్బలు అవి వేసి ఫస్ట్ మిక్సీకి పట్టేసుకుంటాను. దానికి సరిపడినంత కారం, అంటే నేను కారం తక్కువనే వేస్తానండి. వరుణ్ ఎక్కువ కారం తినడు. వాడి కోసం అనేసి ఇంకా మళ్ళీ సెపరేట్ ఏం చేయను. నేనే కొంచెం కారం తగ్గిచ్చేస్తాను. ఇంకా అది మిక్సీకి పట్టేలోపు ఇక్కడ పప్పు ఉడికిపోయింది, అంటే పప్పు విజిల్ వస్తుంది. ఒక 2 విజిల్స్ వచ్చేస్తాయి. ఇంకా ఇది మిక్సీకి వేశాను. అందులోనే మళ్ళీ ఓపెన్ చేసేసి కొత్తిమీర, పుదీనా 2 వేసి మిక్సీకి పెట్టాను. ఇంకా ఫైనల్‌గా చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను సింపుల్‌గా ఇలానే చేస్తానండి చట్నీ. నేను మళ్ళీ పోపు లాంటివి అలా ఏమి వేయను. సింపుల్‌గా ఇలా చట్నీ చేసేస్తాను. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేశాను. ఇంకా పప్పు ఉడికిపోయింది. పప్పు మొత్తం రుబ్బేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి పప్పుకు సరిపడినంత మొత్తం రుబ్బేశాను. ఫైనల్‌గా పప్పు మొత్తం ఇలా రుబ్బేశాను. ఇంకా పోపు వేసేసానండి. అందులోనే మొత్తం వేసేసి ఇంకా పప్పులోకి వేసేస్తాను. ఇంకా వరుణ్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వనీయడం లేదు. అది మమ్మీ, ఇది మమ్మీ అనేసి అంటున్నాడు. కొంచెం డిస్టర్బ్‌గా ఉంటుంది. సో, ఆల్మోస్ట్ ఇంకా పప్పు మొత్తం పోసి పెట్టేశాను. ఇంకా స్నాక్స్‌కి ఆరెంజెస్ వచ్చాయి కదండీ! ఇంక ఇప్పుడు ఆరెంజ్ సీజను. సో, కోల్డ్ అయినా ఏమైనా నేనైతే ఇంకా ఆరెంజెస్ పిల్లలకి ఇస్తూనే ఉంటాను. ఇంకా వాడు స్నాక్స్‌కి ఆరెంజెస్ పెట్టేశాను.
ఇంకా రైస్ పెడుతున్నాను. చెప్పాను కదండీ! ఇంకా పప్పు చేశాను. వాడు తింటాడో తినడో అనేసి కొంచెం మ్యాంగో చట్నీ ఇలా పెట్టేశాను సైడ్‌కి. ఇంకా దీంతోనన్నా తినేస్తాడు. సో 2 మిక్స్ చేసుకొని తింటాడు. ఇంకా పప్పు ఒక్కటే కాబట్టి తింటాడో లేదో అనేసి ఇంకా చట్నీ కూడా పెట్టేశాను వాడికి. ఇంకా క్యాప్ క్లోజ్ చేసేసాను. ఇంకా పప్పు వేస్తున్నానండి వేరే బాక్స్‌లో. పుండికూర పప్పు ఇంకా వాడికి సరిపడినంత వేస్తున్నాను. ఇంకా క్యాప్ క్లోజ్ చేసేసాను. ఇంకా వాడి బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. స్నాక్స్ ఇంకా బ్యాగ్లో పెట్టేస్తాను. ఇంకా వాడు వెళ్ళిపోయాడు. ఇంకా వరుణ్కి తినిపించేసాను. తినిపించి ఇంకా నేను టిఫిన్ చేశాను. టిఫిన్ చేసినాక ఇంకా వాషింగ్ మిషన్లోకి బట్టలు వేద్దామన్నట్టు ఇంకా బట్టలు మొత్తం వేసేసాను. యాక్చువల్గా మేము అంటే ఇడిచిన బట్టలు ఉంటాయి కదా, అవన్నీ నేను ఒక బకెట్లో పెడతాను. ఒక బకెట్లో పెట్టేసి ఇంకా వేసేటప్పుడు అలా బాల్కనీలో వేసేసుకొని ఇంకా అన్నీ వాషింగ్ మిషన్లో వేస్తాను. ఒక బకెట్ ఇక్కడ సైడ్ అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే ఇచ్చిన బట్టలన్నీ తీసి దాంట్లో వేస్తాను. వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఆ బట్టలన్నీ తీసి ఆ బాల్కనీలో అలా వేసేసి ఇంకా వాషింగ్ మిషన్లోకి వేసేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ బట్టలన్నీ వేసేస్తున్నాను. ఇంకొక 2-3 అలా మొత్తం వేసేసాను. ఇంకా బట్టలు వేసి 1 అవర్ అయిపోయిందండి. ఇంకా ఈ 2 డేస్ నుంచి అయితే ఫుల్ చల్లగా ఉంటుందండి. ఈరోజు కూడా నార్మల్గా ఎండ నేను వేసేటప్పటికి ఇంకా రాలేదు. ఇంకా గాలి కన్నా ఆరిపోతాయి అన్నట్టు వేసాను. కానీ ఈరోజు కొంచెం ఎండ వచ్చింది. సో చాలా చల్లగా ఉంటుందండి. మార్నింగ్ అసలు లేవబుద్ధి అవ్వడమే లేదు. ఇంకా బాక్స్ చేయాలి కాబట్టి లేవాలి. ఇంకా పిల్లల కోసం లేచి చేసేసాను. ఇంకా అర్జున్ కోసం ఇంకా బట్టలు మొత్తం ఆరేస్తున్నానండి. ఈరోజటి సింపుల్ బ్లాగ్ అండి. ఎలా ఉందో లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు సింపుల్ బ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు.